ట్రైన్ హైజాక్ ఘటనలో తమదే పైచేయి అని ప్రకటనలు గుప్పిస్తున్న పాకిస్తాన్ సర్కార్కి బలూచిస్తాన్ తిరుగుబాటుదారులు షాక్ ఇచ్చారు. తమ చెరలో ఉన్న 214 మంది పాకిస్తాన్ సైనికుల్ని చంపేశామని బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ప్రకటించింది. ఈ నెల 11న పాక్లోని క్వెట్టా నుంచి పెషావర్కు 440 మంది ప్రయాణికులతో వెళ్తున్నటువంటి జాఫర్ ఎక్స్ప్రెస్ను బలూచ్ వేర్పాటువాదులు అడ్డుకున్నారు. మొత్తం ట్రైన్ని అందులో ఉన్నవారిని కూడా బందీలుగా పట్టుకున్నారు. ఈ ఘటనలో 26 మంది బందీలు మరణించారు. పాకిస్తాన్ జైళ్లలో మగ్గుతున్న తమ నేతల్ని విడుదల చేయాలని బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ డిమాండ్ చేసింది. అప్పుడే తమ చెరలో ఉన్న బందీలను విడుదల చేస్తామని BLA ప్రకటించింది. అయితే పాకిస్తాన్ ప్రభుత్వం బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ డిమాండ్లను పట్టించుకోలేదు. హైజాకర్లపై సైనిక చర్యకు దిగింది. దాదాపు 33 మంది వేర్పాటువాదులను మట్టుపెట్టి మిగతా ప్రయాణికులందరినీ కూడా సురక్షితంగా విడిపించామని పాకిస్తాన్ సైన్యం ప్రకటించింది. బలూచ్ మిలిటెంట్లు చంపిన 26 మంది బందీల్లో 18 మంది సైనికులు ఉన్నారని కూడా పాక్ ఆర్మీ వివరించింది. ఈ మొత్తం ఆపరేషన్ ముగిసినట్లు ప్రకటన విడుదల చేసింది. పాకిస్తాన్ సైన్య ప్రకటనపై బలూచ్ మిలిటెంట్లు మండిపడ్డారు. తాజా పరిస్థితిపై ఓ సంచలన లిఖితపూర్వక ప్రకటన కూడా విడుదల చేశారు. ఘర్షణలో మరణించిన తిరుగుబాటుదారుల మృతదేహాలను చూపించి విజయం సాధించామని ఇస్లామాబాద్ ప్రభుత్వం అబద్ధాలు చెప్తోందని BLA ఘాటుగా సమాధానం ఇచ్చింది. వాస్తవాలను పాకిస్తాన్ సైన్యం కప్పిపుచ్చుతోందని బలూచ్ ఆర్మీ ఎద్దేవా చేసింది. సైన్యం, ఇంటెలిజెన్స్ బృందం ఉన్న బందీలను రక్షించుకోవడంలో శత్రు సైన్యం విఫలమైందని బలూచ్ ఆర్మీ విశ్లేషించింది. యుద్ధ నీతికి, నియమాలకి కట్టుబడి తాము కొంతమందిని విడుదల చేశామని బలూచ్ ఆర్మీ వివరించింది. వారిని తామే కాపాడుకున్నట్లు పాకిస్తాన్ సైన్యం బిల్డపిస్తోందని బలూచ్ ఆర్మీ విమర్శించింది. యుద్ధం ముగిసినట్లు పాకిస్తాన్ సైన్యం చెప్తోంది. కానీ ఈ యుద్ధం ఇంకా ముగియలేదని బలూచ్ ఆర్మీ కుండబద్దలు కొట్టింది. బలూచ్ యోధులు వివిధ ప్రాంతాల్లో మెరుపు దాడులతో ఆక్రమిత సైన్యాన్ని లక్ష్యంగా చేసుకుంటున్నారని, ఈ ఆపరేషన్లో తాము విజయం సాధించామని బలూచ్ ఆర్మీ ప్రకటించింది. బందీలుగా పట్టుకున్న తమ నేతల్ని విడుదల చేసేందుకు పాకిస్తాన్ ప్రభుత్వానికి 48 గంటల నిర్ణీత గడువు ఇచ్చామని బలూచ్ ఆర్మీ గుర్తు చేసింది. సమయం ముగియడంతో తమ చెరలో ఉన్నటువంటి 214 మందితో కూడిన పాక్ సైన్యాన్ని చంపేశామని BLA వెల్లడించింది. BLA ఎప్పుడూ అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగానే వ్యవహరిస్తుందని, ఇస్లామాబాద్ సైన్యం తమ సిబ్బంది కాపాడుకునేందుకు బదులుగా పోరాడాలని ప్రయత్నించిందని, ఫలితంగా సైనికుల్ని కోల్పోయిందని బలూచ్ ఆర్మీ చెప్తోంది. పాకిస్తాన్ తన మొండితనాన్ని, సైనిక దురహంకారాన్ని ప్రదర్శించినందుకే 214 మందిని చంపేశామని బలూచ్ వేర్పాటువాదులు ప్రకటించారు. జాఫర్ ఎక్స్ప్రెస్ బోగిల్లోని బందీలను రక్షించేందుకు పాకిస్తాన్లోని SSG కమాండోలు రాగానే తమ యోధులు వారిని చుట్టుముట్టి భీకర దాడి చేశారని బలూచ్ ఆర్మీ వివరించింది. ఈ ఘటనలో పలువురు బందీలను ఉరితీయగా SSG కమాండోలు భారీ ప్రాణ నష్టాన్ని చవిచూశారని బలూచ్ ఆర్మీ చెబుతోంది.